కేసులో అప్పట్లో ఎవరైతే ఈ పాలసీ రూపొందించిన దాంట్లో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదా అలానే ప్రజాప్రతినిధులు బాధ్యతలో ఉన్నటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా వీరందరినీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇక ప్రసాద్ చెప్పండి, ఇప్పటి వరకు సిట్టు ఈ కేసుని విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, సిట్టు విచారణ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ సిట్టు నుంచి సమాచారం ఏమైనా సేకరిస్తూ వచ్చిందా? సిట్టు కూడా ఏమైనా సమాచారం అందించిందా? ఈడీ విచారణకు సంబంధించిన వ్యవహారంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? శ్రీహరి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఈ మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా మళ్లించారు, అదేవిధంగా షెల్ కంపెనీల ద్వారా ఎంతవరకు దోచుకున్న అంశాలపై సిట్టు ప్రత్యేకంగా దృష్టి సారించి అనేక కీలకమైన సాక్ష్యాలు కూడా సేకరించింది. అందులో భాగంగానే విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఇప్పటికి 3 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసి అందులో మొత్తం కూడా A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొత్తం 48 మంది ఇందులో నిందితులుగా చేతగా 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెరిగిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ప్రధానంగా ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, వీరి ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కూడా అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ ఉన్నారు. వీరితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరి పాత్రపై ప్రధానంగా అన్ని కోణాలు కూడా ఇప్పటికే విచారణ చేసి దర్యాప్తుల్లో కూడా వీరి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. డబ్బుల లావాదేవీలు అన్ని కూడా వీరి చుట్టూనే నడిచినాయని కూడా నిర్ధారించారు. మన ఎన్నికల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని 100 కోట్ల రూపాయలు చెవిరెడ్డి కేసీఆర్ రాజశేఖరని తెప్పించి వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా పంపిణీ చేసి ప్రజలకు ఓట్ల కోసం కొనుగోలు చేసేందుకు పంచారని కూడా నిర్ధారించారు. ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ కేసులో సిట్టు చాలా కీలకమైన పురోగతి సాధించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈడీ కూడా ఇందులో రంగంలో చేయటం తద్వారా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చ వస్తుంది. మద్యం కుంభకోణం సంబంధించి గతంలో కూడా కొన్ని మద్యం కుంభకోణం కేసులో కొంతమంది జైలుకి వెళ్లి ఇప్పుడు బెయిల్పై కూడా బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎవరైతే బిగ్ బాస్ గా పరిగణించబడుతున్నారో అతని చుట్టూనే కేసు నడుస్తున్నప్పటికీ కూడా అతని వరకు వెళ్లాలంటే ముందు చాలా వరకు కీలకమైన సాక్ష్యాలు సేకరించాల్సి ఉంది. వారి పాత్రకు సంబంధించి కూడా అన్ని రకాలుగా అంటే న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నం అవ్వకుండా అన్ని కోణాల్లో సరిచూసుకుని మరి న్యాయ నిపుణుల అభిప్రాయంతో కోలీకరించుకున్న తర్వాతే ఫర్దర్ స్టెప్ వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా ఇదే విధంగా సిట్ నుంచి కీలకమైన సమాచారం రాబట్టింది. సిట్ ఇప్పటివరకు ఏ అంశాలు దర్యాప్తు చేసిందో, ఏ ఆధారాలు అయితే సేకరించో అన్నింటి కూడా ఇప్పటికే రికార్డు పూర్వకంగా నివేదిక రూపంలో కూడా తీసుకుని వెళ్ళింది. అంతేకాకుండా ఇటీవల ఈ సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కూడా ప్రత్యేకంగా ఈడీ బృందం భేటీ అయింది. ఈ సిట్టు సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు కూడా వాటిపై చర్చించింది. అంటే ఎవరి పాత్ర ఏ విధంగా కనుగొన్నారు, ఈ పాత్రకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉంటే వాటి కూడా నివృత్తి చేసుకున్న తర్వాత ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఏసీబీ కోర్టులో ఇటీవల పిటిషన్ కూడా దాఖలు చేసి A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వారి ఆదేశాలతో జిల్లా జైలుకి వెళ్ళి ఒక రోజంతా ఆయన విచారణ చేసి ఆయన నుంచి కీలకమైన స్టేట్మెంట్లు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో తర్వాత ఈడీ మొత్తం ఈ సిట్టు సేకరించిన పురోగతి కేసు వివరాలు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈడీ తన దర్యాప్తును వేగం పెంచినట్టు కూడా చెప్పవచ్చు. నిన్న చూస్తే ఈ రోజు చూస్తే మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేయడం వెనక అదేవిధంగా షెల్ కంపెనీల ద్వారా, ఎందుకంటే ఇప్పుడే సిట్టు కూడా నిర్ధారించింది ఈ కుంభకోణం సంబంధించి మొత్తంగా 3,500 కోట్లకు సంబంధించి చాలా చోట్ల షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ ను వైట్ చేసేందుకు, అదేవిధంగా మన మిత్రుడు చెప్పినట్టు బంగారం కొనుగోలు చేసేది ఆ మొత్తం 100 రూపాయలకి అయితే 1000 రూపాయలకి నకిలీ బిల్లు సృష్టించి ఆ మొత్తం కూడా దాన్ని వైట్ గా మార్చేందుకు కూడా ఈ మొత్తం వ్యవహారం నడిపించడం పక్క సాక్ష్యాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా ఈ మనీ లాండరింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఇందులో తొవ్వే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి.